హై టెన్షన్ వాతావరణం ఏమైనా నెలకొన్నట్టు కనిపిస్తోందా? ఇంతకు ముందు పీస్ఫుల్ గా సాగేటువంటి రైడ్స్ ఇప్పుడు ఒక్కసారిగా అరెస్ట్ అనే అంశం తెరపైకి వచ్చింది. అరెస్ట్ చేశారు కవితనంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులే ఒక్కసారిగా కవిత ఇంటి వైపు కూడా చొచ్చుకొచ్చారు. ప్రస్తుతం స్క్రీన్ పైన కనబడతా ఉంది. వందలాది మందిగా బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా ఇక్కడికి చేరుకొని కవితను అరెస్ట్ చేయడాన్ని మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నారు. కవితను ఏ రకంగా అరెస్ట్ చేశారనే ఒక విషయాన్ని కూడా వీళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నారు. ఒకసారి మాట్లాడిద్దాం. ఇక్కడ బీఆర్ఎస్ మైనార్ శ్రేణులందరూ కూడా కవిత అరెస్టు వ్యతిరేకిస్తా ఉన్నారు. అరెస్ట్ ని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తా ఉన్నారు అనే ఒక విషయాన్ని ఇక్కడ కనబడతా ఉంది. పెద్ద మొత్తంలో ఇక్కడ అందరూ చేరుకొని కవితను అరెస్టు చేయకూడదు, కవితను ఇక్కడి నుంచి తరలించకూడదు, ఈడీ అధికారులు ఇక్కడి నుంచి కూడా తీసుకెళ్లొద్దు అంటూ మాత్రం మీరు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ నెలకొంది. అరెస్ట్ చేశారని ఇన్ఫర్మేషన్ ఉన్నాం. అరెస్ట్ చేశారు తెలియదండి, మాకైతే ఇప్పటి వరకు ఇన్ఫర్మేషన్ లేదు. అరెస్ట్ చేస్తారని అరెస్ట్ చేస్తే మీ కార్యాచరణ ఏంటి? ఖచ్చితంగా ఏంటి, ఏం జరిగింది, ఎటువంటిది అన్ని సందర్భాల్లో పార్టీ అధినాయకులు కేసీఆర్ గారు చర్చించి నెక్స్ట్ కార్యాచరణ ప్రకటిస్తారు. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ మరొకసారి దీనికి సంబంధించి ఖండిస్తూ బయటకు వచ్చే సందర్భం ఉంటుంది. ఎన్నికల సందర్భంగా కవిత ఇంటికి రావడం, అరెస్ట్ చేయడం ఎలా చూడొచ్చు? ఇది ఒక పెద్ద కుట్రపూరితమైన వాతావరణం అండి. ఈ రోజు దేశవ్యాప్తంగా ఎన్ని కుట్రలు చేస్తుంది, ఎట్లుంది, ఏంటి, బీజేపీ పార్టీ చేస్తున్న కుట్రలేంది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. రాష్ట్రీయ పార్టీలను బతకనీయకుండా చేస్తున్న కుట్రలో భాగమే ఇది. ఈ రోజు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, దేశంలో ఉన్న బీజేపీ పార్టీ కావచ్చు, రెండు ఒకటయ్యి రాష్ట్రీయ పార్టీ బలమైన పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీసే కుట్ర చేస్తుంది. అది వాళ్ళ తరం కాదు. ధైర్యంగా ఉందా మీ కవిత? ధైర్యంగానే ఉన్నారండి. ధైర్యంగా ఉన్నారు కాబట్టే కదా 2 సంవత్సరాల నుంచి దీన్ని ఎదుర్కొంటూ వస్తున్నారు. ధైర్యంగానే ఉన్నారు, ఉంటారు. అరెస్టు అంశం ఒకసారి బీఆర్ఎస్ శ్రేణులకు సమాచారం రావడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు, శ్రేణులు, మహిళా కార్యకర్తలందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఒకసారి వివిధ హోదాలో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా ఇక్కడికి చేరుకొని ఇక్కడ ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. మొత్తం ఉదయం నుంచి కూడా ఈడీ అధికారులు ఇక్కడ